హాయ్ అండి. వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి డెజర్ట్ చూస్తున్నామండి. మనం ఎప్పుడు బ్రెడ్తో షాహీ తుక్డా, ఇంకా బ్రెడ్ హల్వా, బ్రెడ్తో గులాబ్ జామున్ ఇవంతా చేస్తుంటాం రెగ్యులర్గా. కానీ ఇప్పుడు ఇది బ్రెడ్తో కీర్ అండి. చాలా బాగుంటుంది. ఇది నార్త్ సైడ్ చేస్తానండి. ఈ స్వీట్ డెజర్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దాని తయారీ విధానం చూద్దామా అండి. 1/2 లీటర్ పాలు అండి, కొంచెం కండెన్స్ మిల్క్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి. ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలండి. ఈ స్వీట్కి మెయిన్ డ్రై ఫ్రూట్సే ఉండాలండి. మనం తింటూ ఉంటే డ్రై ఫ్రూట్స్ అలా టేస్ట్ చాలా బాగుంటుందండి. తింటూ ఉంటే ఇంకా ఫ్లేవర్ కూడా అదే. ఇంకా పించ్ ఆఫ్ సాఫ్రాన్, కుంకుమ పువ్వు, కొంచెం ఇలాచీ పౌడర్. మీకు గుర్తుండొచ్చు మన ఛానల్లో ఇలాచీ పౌడర్ ఎలా చేశానో. ఆ ఇలాచీ పౌడర్ అండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ ఇలాచీ పౌడర్ నేను ఎలా ప్రిపేర్ చేశాను. బ్రెడ్ 1/2 లీటర్ పాలకి ఒక 6 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ చాలండి. పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా ఒక 10 మినిట్స్లో అయిపోయే డెజర్ట్ అండి. ఇది చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా వాళ్ళకి ఇది చేసి పెట్టినా కూడా వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసి పెట్టొచ్చండి. వాళ్ళు వచ్చి కూర్చున్నంత సేపట్లో ఈ స్వీట్ డెజర్ట్ కూడా రెడీ అయిపోతుందండి. ఇలా బ్రెడ్ని ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. స్వీట్ అంటే కంపల్సరీ గీ ఉండాలి కదా. ఇప్పుడు దాన్ని ప్రిపరేషన్ చూద్దామండి. ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలండి. ఇలా గీ మెల్ట్ అయ్యాక మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న బ్రెడ్స్ని దీంట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా వేడి కాలేదండి. ఇప్పుడు గీ వేడెక్కాక బ్రెడ్స్ని స్లైసెస్ చేసుకున్నాం కదండి, అది దీంట్లో వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్ని. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం షాహీ తుక్డాకి ఫ్రై చేస్తాం కదండి, షాహీ తుక్డాకి ఇంకా డబుల్ కా మిఠాకి ఫ్రై చేస్తాం కదండి, అలా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు తీసేసుకుందాం పక్కకి. ఎప్పుడన్నా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు మనం ఇలా చేసుకోవచ్చండి. ఇది చాలా త్వరగా అయిపోయే స్వీట్ రెసిపీ. ఇలా అన్నీ బాగా మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ముందుగా వేడి చేసుకున్న పాలని మళ్ళీ ఒకసారి దీంట్లో బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్యాన్లో 1/2 లీటర్ పాలు మనం వేసుకున్నాము. దీన్ని ఒక పొంగు రానిద్దామండి. ఇలా బాగా పాలు మరుగుతున్న టైంలో మీడియం టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడ కుంకుమ పువ్వు, అలాగే 4 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ మేడ్ వేసుకోవాలి. మేడ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ షుగర్ అండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా
కలుపుకోవాలండి. పాలు, షుగర్, కండెన్స్ మిల్క్, ఇంకా ఈ కుంకుమ పువ్వు అన్నీ వేసుకున్నాం కదండి. అన్నీ ఒక 5 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా పాలు మరుగుతుంటుంది, మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా సైడ్లో అడగట్టుకున్న పాలు కూడా అన్నీ ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయిపోయినాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్స్ దీంట్లో వేసుకోవాలండి. షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఒక సపోజ్ మీకు స్వీట్ ఎక్కువ తినాలి వాళ్ళు ఉంటే మీరు ఎక్కువగా వేసుకోండి, మాకైతే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్స్ని దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా కడగ్గా బాగా ఫ్రై చేసుకోవాలి. వేసి ఇలా కలిపేసుకోవాలండి. కొంతసేపు బ్రెడ్ పాలతో కుక్ అవుతుంది. వేసుకున్నాక ఒక 5 మినిట్స్ బ్రెడ్ పాలతో బాగా కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇలా బ్రెడ్ మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. చూడండి, ఎందుకంటే ఇది కీర్ కదండి, బ్రెడ్ స్మాష్ చేసుకోవాలి. ఇది డబుల్ కా మిఠా, షాహీ తుక్డా లాగా ఉండదు. మనం తింటూ ఉంటే ఇలా తగులుతూ ఉంటుంది మనకి డ్రై ఫ్రూట్స్, ఇది బ్రెడ్. అందుకే మనం ఎక్కువ మటుకు ఇది బ్రెడ్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా అవుతుంది. ఇప్పుడు నాకు ఇంకా కొంచెం పాలు అవసరం పడుతుందండి, దీంట్లో యాడ్ చేయాలి. ఎందుకంటే థిక్గా వచ్చేస్తుంది. ఇది కీర్ కాబట్టి మనకి కొంచెం లిక్విడ్గా ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలండి. ఒక్కసారి షుగర్ చూసుకుందాం, తక్కువ ఉంటే మనం యాడ్ చేసేసుకుందాం. నాకు షుగర్ తక్కువ పడిందండి, నేను ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, కాజు ఇవంతా అండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే తింటూ ఉంటే మన పంటి కింద తగులుతూ ఉంటుంది. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఈ కీర్కి టేస్టే డ్రై ఫ్రూట్స్. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రతి ఒక్క స్వీట్లో ఈ పౌడర్ లేకపోతే టేస్టే ఉండదు. బట్ కంపల్సరీ మనం ఇది వేస్తాం. ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసేస్తాం. అయిపోయిందండి, బ్రెడ్కి రెడీ అయిపోయింది. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. ప్రతిసారి మన పాయాసం, మైసూర్ పాక్, లడ్డు ఇవంతా తింటూ ఉంటాము. ఇట్లాంటిది ఒక రెసిపీ చేయండి, చాలా బాగుంటుంది. బ్రెడ్ కీర్ మీకు కూడా నచ్చుతుంది. ఈ థిక్నెస్ కరెక్ట్గా ఉంటుందండి కీర్. ఇక గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇలాచీ పౌడర్ వేసేసాం కదండి, ఒక 2 మినిట్స్ బాగా మనం మిక్స్ చేసేసుకున్నాం. చాలా బాగా స్మెల్ వస్తుందండి. దీని లోపల మనం ఎవరికైనా స్వీట్ పెట్టిస్తే దీని లోపల బ్రెడ్ ఉందని కూడా ఎవరికి తెలీదు. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, చాలా బాగుంది, ఏం చేసావు అని చెప్పేసి. చాలా బాగుంటుందండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి. ఏ రెసిపీ అయినా స్వీట్తో, లవ్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందామండి. డిష్ అవుట్ అయిపోయిందండి. పైన నుంచి ఇలా వైట్గా కుంకుమ పువ్వు వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి.
ఆల్రెడీ మనం దీంట్లో నట్స్ చాలా వేసాము. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్రెడ్ కీర్, ఈ నేను చెప్పడం మర్చిపోయానండి, డ్రై ఫ్రూట్స్ గీలో ఫ్రై చేసేది అవసరం లేదు, డైరెక్ట్ అట్లనే మనం వేసేయాలి, అదే టేస్ట్ ఉంటుందండి. వేడి వేడిగా బ్రెడ్ కీర్ రెడీ అయిపోయిందండి. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో సేమ్ ఇలానే ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ రూపీస్ కిచెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.